పచ్చడి పెడతానా. ఇగో చూడండి, ఇగో మిరపకాయలు ఇవి ఏంపిన, ఉప్పు సరిపడా, ఇగో చింతపండు, ఇగో ఎల్లిపాయలు, ఇవి పచ్చళ్ళ వేసి మిక్సీ పట్టాలి. ఇగో ఏంపాలి, ఇగో ఇవి ఏంపాలి, మెంతులు, ఇగో ధనియాలు, ఇగో ఈ పోపుకు ఇగో జీలకర్ర, ఆవాలు, ఈ పోపుకు ఇగో ఎల్లిపాయలు, మినప్పప్పు, ఇది 1/2 కేజీ నూనె పడుతుంది పోపుకు. పోపు వేయడం కూడా చూపెడతాను. గోంగూర ఎండుతుంది అక్కడ, ఇది ఏంపుతున్నా. ఇలా వేసుకొని ఇది అన్నీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మెంతులు వేపుతాయి, ఎందుకంటే ఇవి అవి వేస్తే మాడుతాయి. గోంగూర చూపెట్టినవా, గోంగూర ఒక సుక్క నీళ్ళు లేకుండా కడిగి ఆరబెట్టుకున్నా. ఇగో చింతపండు మంచిగా గుజ్జు మొత్తం ఉడకాలి. ఉడికితే ఇది ఉడికినాక మళ్ళీ తీసినాక మళ్ళీ గోంగూర ఎట్లా నీళ్ళ చుక్క లేకుండా అది కూడా గోలించినాక చూపెడతాను. ఇగో ఇది ఇగో గోంగూర మొత్తం కడిగి మంచిగా ఆరబెట్టిన చూడు. ఒక్క సుక్క నీళ్ళు లేకుంటే ఆరబెట్టిన, అది ఒక్క సుక్క కూడా ఉండదు. మంచి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే అలా చేయాలి. ఇగో చింతపండు గుజ్జు ఇట్లా కావాలి. 3 సార్లు మంచిగా కడిగి మంచిగా ఆరబెట్టుకున్నది చూడు. తడి లేకుండా ఇలా చేయాలి. అసలే తడి ఉండద్దు, తడి ఉంటే మళ్ళీ పని చేయాలి. ఇగో చూడు ఇలా చేయాలి. మళ్ళీ ఎట్లుంది, మళ్ళీ పొడి దాని లెక్క అయింది. మంచిగా లుంగిలో ఫస్ట్ కడిగి ఆరబెట్టిన, మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే బెడ్షీట్లో మళ్ళీ ఆరబెట్టిన, మళ్ళీ ఇంకో బెడ్షీట్ మార్చిన. ఇవి చూడు, ఈసార్లు ఇట్లా ఆరబెట్టాలన్నట్టు.